ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అప్లికేషన్స్, ఫీజు పే చేయడం, కౌన్సిలింగ్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్లో ఎంట్రీ ఫీజు పే చేయడం, అలాగే కాలేజ్లో జాయిన్ అవ్వడం, క్లాసెస్ స్టార్ట్ అవ్వడం. ఈ మే, జూన్, జూలై ఈ మంత్స్ ఉన్నాయంటే చాలా హెక్టిక్గా ఉంటుంది తల్లిదండ్రులందరికీ, పిల్లలందరికీ, అండ్ ఈవెన్ మాకు కూడా. ఎందుకంటే చాలామంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో. చాలా హెక్టిక్గా ఉండే మంత్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఇవేనండి. ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచి ఎండ్ అయ్యవ్వడం వరకు అన్ని డౌట్సే. అసలు ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి, ఏం ఎగ్జామ్ రాయాలి, ఏ యూనివర్సిటీ ఎగ్జామ్ రాయాలి, ఎలా రాయాలి, సో చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్ అందరికీ కూడా. సో ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సెకండ్ ఫేజ్ ఆఫ్ స్టేజ్లో ఉన్నాయి, అండ్ కొన్ని కౌన్సిలింగ్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని వెబ్ ఆప్షన్ స్టేజ్లో ఉన్నాయి. మనకి ఎక్కువగా వినిపించే ఎప్సెట్ ఎగ్జామ్స్ కానీ లేదంటే జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. ఓకేనా? ఈ వీడియోలో ఏం చేద్దామంటే కొన్ని మేజర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మీకు కెరియర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎందుకు అంటే రీసెంట్ డేస్లో జరుగుతున్న పరిణామాలని మీరు బేస్ చేసుకుని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, చాలా క్రూషియల్ టైం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు గెస్ చేయలేం. సో మనం ఒక 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళి గెస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది, కానీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నెక్స్ట్ మూమెంట్లో ఏం రావచ్చు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు ఇన్ కేస్ ఇప్పుడు కనుక సిఎస్సి తీసుకున్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్న, పరిస్థితులు ఎలా ఉన్నా తట్టుకుని నిలబడగలగాలి. అలాంటి గైడెన్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో ఎక్స్పర్ట్స్ తోటైతే మీకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంటుందండి. అండ్ ఇంకొకటి, సిఎస్సి కాకుండా మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదా అని చూసే పిల్లలు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తులందరికీ కూడా వేణుగోపాల్ సార్ కెరీర్ గైడెన్స్ చాలా అవసరం. ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కసారి వచ్చి మీట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి యాక్టివ్ బ్యాటిల్ గ్రౌండ్స్, ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్, సో చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ద స్ట్రాటజీ ఫేజ్. కౌన్సిలింగ్ అనగానే చాలా స్ట్రాటజీ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఎవరైతే ఓపికతో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మంచి కాలేజ్లో, మంచి బ్రాంచ్లో, అంటే మీరు అనుకున్న కాలేజ్లో మీరు అనుకున్న సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ద సేఫ్టీ నెట్. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఎలా టాక్టిక్గా వ్యవహరించాలి, సో